ప్రారంభించారు మైదాన ప్రాంత హక్కుల కోసం. ఈ కార్య అంటే అంటే ఈరోజు ముఖ్యంగా బంజారా సేవాదల్ ప్రారంభించుకోవడానికి గత 80 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతమని ఒకవైపు మైదాన ప్రాంతమని డివైడ్ చేస్తూ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 70% ఉన్నటువంటి బంజారా సోదరులకు విద్యలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఎటువంటి అవకాశం లేకుండా కేవలం ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కేటాయిస్తూ గత 50 సంవత్సరాల నుండి ఈ బంజారా సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అన్యాయం చేస్తున్నారు. ఇందుకోసం ఈరోజు మైదాన ప్రాంతాల హక్కుల సాధనకై బంజారా సేవాదల్గా అన్ని కుల సంఘాలలో పనిచేసినటువంటి మా అన్నలు, మా సోదరులు అందరం కలిసి 70% ఉన్నటువంటి మా మైదాన ప్రాంతాలకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, అసెంబ్లీలో కానీ, కార్పొరేషన్లో కానీ, తర్వాత స్థానిక ఎన్నికల్లో కానీ ఎటువంటి అవకాశం లేకుండా అనగతొక్కుతున్నారనే ఉద్దేశంతోనే ఈరోజు బంజారా సేవాదల్గా ఈరోజు మైదాన ప్రాంతాల హక్కుల సాధన కోసం ఈరోజు ఈ బంజారా సేవాదల్ పౌరాగఢ్లోనే ఏదైతే ఈ 18 కోట్ల మంది బంజారాలకు పుణ్యక్షేత్రమైనటువంటి పౌరాగఢ్లో ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క వ్యవస్థని మా గురువుల ఆశీర్వాదంతో, రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదంతో, దండి మెరమయాడి ఆశీర్వాదంతో, శేఖర్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో, సేవలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో మేము ఈ యొక్క నామకరణని తీసుకొచ్చాం బంజారా సేవాదల్. మేము ఇప్పటికీ అందరము అన్ని జిల్లాల నుంచి కమిటీలు ఎన్నుకున్నాము, రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నాము. ఈరోజు మీడియా ముఖంగా కొంతమంది మా ముఖ్య నాయకులకు కూడా నియామక పత్రాలు ఇచ్చాం. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ 3 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ముఖ్యంగా నేను దీనికంటే ముందు ముఖ్యంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో బిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. నేను మీడియా ముఖ్యంగా కేసీఆర్ గారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గిరిజన బిడ్డలు రాజకీయంగా దూరంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలను తండాలో గ్రామ పంచాయతీ చేసి, తండాలో ఉన్నటువంటి నాయకులను తండా గ్రామ పంచాయతీ అక్కడ సర్పంచ్లను చేశారు. సుమారు 4,000 మంది ప్రత్యక్షంగా సర్పంచ్లు అయితే అక్కడ పోటీ చేసినటువంటి ఇంకో 4,000 మంది రాజకీయంగా బయటికి వచ్చారు. ఈ యొక్క సందర్భంలో మేము బంజారా సేవాదల్గా కేసీఆర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి బంజారా బిడ్డల పట్ల బాగా తెలుసు. ఎందుకంటే అదే పాలమూరు బిడ్డ, అదే పాలమూరు ఏజెన్సీ ప్రాంతాలలో ఆ పాలమూరు బిడ్డ నుంచి వచ్చాడు కాబట్టి బంజారా బిడ్డల గురించి రేవంత్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఇంకా న్యాయం చేస్తారేమో అని మేము ఆశపడితే ఈ 64 నియోజకవర్గాలు ఎక్కడైతే బంజారా బిడ్డలు ఓట్లేసి గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఈరోజు సిగ్గుపడతా ఉన్నాం, ఈరోజు బాధపడతా ఉన్నాం. అరే అన్ని తెలిసిన నాయకుడు ఇంకా చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఏమీ చేయకుండా అన్ని కార్పొరేషన్లు కేటాయించి సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఇప్పటి వరకు కేటాయించలేదు. 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 500 కోట్లు ఇస్తాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడానికి ఈరోజు బంజారా బిడ్డలు అన్యాయం అయిపోయింది. అలాగే అన్ని సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఈరోజు బంజారా సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ బంజారా ఒకటే భాష మాట్లాడే ఈ బంజారా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం లేకుండా మమ్మల్ని అనగదొక్కిండు. అలాగే మాకు బడ్జెట్లో లేదు. అలాగే మొన్న ఏదైతే సేవలాల్ మహారాజ్ స్టాచ్యూని, సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో పెడతా అని చెప్పేసి శ్రీకారం చుట్టి 100 కోట్ల రూపాయలు అక్కడిచ్చిండు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారేమో గోండుకి లంబాడీలకు పంచాయతీ పెట్టిండు, మీరేమో అక్కడ సేవలాల్ మహారాజ్కి అక్కడ హనుమంతునికి పంచాయతీ పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు నిజంగానే
ఫ్యూచర్ సిటీని కలల సిటీలో నిజంగానే మమ్మల్ని గుర్తిస్తే మా 10,000 ఎకరాలు తీసుకున్నారు కదా ఫ్యూచర్ సిటీలో, అక్కడ ఫ్యూచర్ సిటీలో నువ్వు అక్కడ 20 ఎకరాలు ఇస్తా అంటున్నావు కదా, మాకు 20 ఎకరాలు వద్దు, కేవలం 10 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో కేటాయించి అక్కడ 100 సిటీలో ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల భూమి కేటాయించి అక్కడ సేవాలాల్ మహారాజ్ భవ్య మందిరాన్ని నిర్మించాలని ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ చెవేలా డిక్లరేషన్, ఈ ఎస్సీ ఎస్టీ చెవేలా డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలో ఒక్క హామీ కూడా కేటాయించకపోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. తొందరలోనే ఈ బంజారా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వాలి, రాజ్యసభలో అవకాశం ఇవ్వాలి, అలాగే కార్పొరేషన్లో పదవులు కేటాయించాలి. ఈ 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు ఈ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు, కానీ ఈరోజు జెండా మోసిన నాయకులకు పదవులు లేవు, చెంచాగిరి చేసే నాయకులకు ఈరోజు పదవులు ఇస్తుంటే ఈరోజు బంజారా సమాజం ఈరోజు బాధపడుతుంటారు. ఈరోజు మీడియా ముఖ్యంగా ఒక గొప్ప సన్నివేశం మీకు చెప్తా ఉంటా. సంగారెడ్డిలోనే ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో సర్పంచ్ పదవి చేశారు. ఆ సర్పంచ్ పదవి చేసినా కూడా గుర్తింపుకు త్యాగానికి ఈరోజు వారి కుటుంబంలో ఒకరి పేరేమో సోనియా గాంధీ, ఒకరి పేరేమో రాజీవ్ గాంధీ, ఒకరి పేరేమో రాహుల్ గాంధీ, ఒకరి పేరేమో ఇందిరాగాంధీ. ఆ కుటుంబం పేర్లు మొత్తం పేర్లు కూడా ఆ కుటుంబం పేర్లు కూడా పెట్టుకున్నటువంటి సందర్భం ఈ గిరిజన బిడ్డలు. అంటే ఇంతకంటే కట్టుబడి ఎవరుంటారు? అందుకే బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తూ ఉంది, రేపు జరగబోయే డీలిమిటేషన్లో కూడా ఎస్సీలకు ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ నియోజకవర్గాలు కేటాయిస్తూ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎస్సీ నియోజకవర్గాలు ఉంటాయి, అలాగనే బంజారా బిడ్డలకు కూడా డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 1-2 నియోజకవర్గాలు కేటాయించాలని బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తూ ఉంది. రాజకీయంగా లబ్ధి పొందడానికా లేకపోతే బంజారాలకు సేవ చేయడానికా? బంజారాలో రాజకీయంగా కూడా లబ్ధి పొందాలి. ఇప్పుడు వరకు అనగదొక్కడం బంజారా సేవాదల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? బంజారాల సేవాదల్లో ఇక్కడ పనిచేసే నాయకులు రేపు పార్లమెంట్లో వెళ్ళాలి, ఇక్కడ పనిచేసే నాయకులు అసెంబ్లీలో వెళ్ళాలి, ఇక్కడ పనిచేసే నాయకులు ఎమ్మెల్సీలో వెళ్ళాలి, ఇక్కడ పనిచేసే నాయకులు చట్టసభలో వెళ్ళాలి. రాజకీయ స్వలాభం కోసమే మా గొప్ప నాయకుడు సుధాకర్ నాయక్, విపి నాయక్ గారి ఫోటో కూడా మా కరపత్రాల్లో పెట్టాము. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలోనే 3 పర్యాలుగా ముఖ్యమంత్రి పదవి చేశారు, అలాగే సుధాకర్ నాయక్ గారు చేశారు. ఆ తర్వాత ఏదైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అనుభవిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అనుభవిస్తాం. సుమారు 60 నియోజకవర్గాల్లో బంజారా బిడ్డలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కూడా అంటే ఓట్లు మేమే వెళ్ళి పదవులు వాళ్ళకి ఇవ్వాలన్న. మీరు పదవులు అడుగుతారు కానీ బంజారా కానీ ఎస్టీ లంబాడీలు కానీ ఎస్టీ సామాజిక వర్గం కాదు వాళ్ళు బీసీలు చేస్తారని గతంలో కేసులు కూడా వేసారు కదా. అదే ఇప్పుడు కొంతమంది బంజారాలు అడిగేటప్పుడు ఇప్పుడు మేము మంత్రి పదవి అడుగుతున్నాము, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే అక్కడ గోండు కోయ సోదరులు వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళకేం తెలియదంటే ట్రైబల్ అంటే సుమారు దేశవ్యాప్తంగా 722 తెగలుంటాయి. మేమందరం అన్నతమ్ములము, మేమందరం సోదరులు, మా మధ్యలో పుల్లలు పెట్టి మేము మంత్రి పదవి అడగగానే అక్కడ గోండు కోయలకు లంబాడి పంచాయతీ పెట్టిస్తుండవు. ఇదంతా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి స్కెచ్. సో దీంట్లో మేము వారేదో రాలేసిరని చెప్పేసి ఆ రాళ్ళతో నిల్లు కట్టుకుంటాం, కానీ ఆ రాళ్ళతో తిరిగి వాళ్ళని కొట్టలేము, ఎందుకంటే వాళ్ళు మా సోదరులు. మాకు రావాల్సిన హక్కులు ఇప్పుడు హాతిరా మహారాజ్ గారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి పాచికలాడినటువంటి గొప్ప మహారాజు, కానీ ఈరోజు ఆయన భూములు అన్యక్రాంతం అయిపోయినాయి, వారికి పూజలు జరగడం లేదు. బంజారా సేవదల్ అది కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బంజారా భవన్ బంజారా హిల్స్లో కేటాయించారు. ఈరోజు బంజారా భవన్ దేనికి ఉందండి? కన్వెన్షన్ హాల్, కిట్టి పార్టీలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి బంజారా భవన్ ఈ బంజారా సంఘం అడిగితే ఇయ్యదా? సో దాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 8th షెడ్యూల్లో గోర్బోలి లాంగ్వేజ్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లక్కీసా బంజారా గారి స్టాచ్యూను పార్లమెంట్లో కేటాయించాలని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తాను నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అన్ని సమస్యలతోనే బంజారా సేవాదల్ ఏర్పడిందని
మీడియా ముఖంగా తెలియజేస్తాను. గిరిజన బస్సు యాత్రని అడ్డుకోలేకపోయారు మీరు. ఇవాళ మీ బంజారాలకు ఏం న్యాయం చేయగలుగుతారు? అంటే బహుశా మా లెజెండ్ టీవీ చూడలేకపోయినట్టు బస్సు యాత్రను అడ్డుకుంది మేమే అడ్డుకున్నా కూడా సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం అయితే అని అన్న. ఇప్పుడు సక్సెస్ఫుల్ అంటే ఎట్లా చెప్పండి? ఒక 10 మందితో సక్సెస్ అవుతుందా? ఒక 9 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 మంత్రులు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీలు, వాళ్ళ డ్రైవర్లు ఎంత? ఒక 50 కార్లు పోయినాయి, 50 మంది డ్రైవర్లు, ఇద్దరు గన్మెన్లు, 100 మంది. తర్వాత వీళ్ళ వెనకాల ఫోటోలు తీసిన వాళ్ళు ఒక 20 మంది. అంటే నేను వస్తేనే సుమారు 100 మంది ఉన్నాం ఇక్కడ. వాళ్ళు పోతే 100 మంది అంటే సక్సెస్ అని మనం ఎట్లా అనుకుంటాం? అది ఒక అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రాము. కనీసం వాళ్ళ వెనకాల మనుషులు లేరు. అక్కడ పోయినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళని తరిమిగొట్టిన పరిస్థితి. ఫ్యూచర్ సిటీ బాధితులు మా భూములు లాక్కుంటే మీరు బస్సు యాత్ర చేస్తున్నారా, సిగ్గుపడండి అని వాళ్ళు అడ్డుకున్న సందర్భం. ఇంకే విధంగా అడ్డుకోవాలి? మేము ప్రతి అడుగున అడ్డుకుంటాము. బంజారా సేవాదలు ఇప్పటి నుంచి ఊరుకోదు. అల్టిమేటం జారీ చేస్తూనే ఉంటాము. అవకాశం వచ్చేంత వరకు, మా హక్కులు లాక్కునేంత వరకు గుంజుకుంటాం. ఇప్పటివరకు ఇందాక కేసీఆర్ గారికి చెప్పాము. కేసీఆర్ గారు మంచి చేశారు, చెడు కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చెడుగా చేస్తున్నారు. కాబట్టి అల్టిమేటం జారీ చేస్తూ వస్తాం. అవసరమైతే ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని నియమించారో వారి ఏఐసిసి కార్యాలయాన్ని కూడా అష్టదిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. సేవాదళ్ అనే పేరు సేవాలాల్ మహారాజ్ పెట్టి దేశం మొత్తం చుట్టి ప్రతి తండాకి స్థిర నివాసం ఏర్పడాలని చెప్పేసి తండాకు ఒక పద్ధతి నేర్పించి అలాంటి సేవాలాల్ మహారాజ్ పెట్టిన అదే పేరును మేము తీసుకొని ఆయన ఆశీర్వాదంతోనే అక్కడ పౌరగఢ్ నుంచి అయితే ఈ సంఘం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లోనే రాసి ఉంది, మైదాన ప్రాంత హక్కుల కోసం. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఈరోజు రాష్ట్రంలో ఏజెన్సీ మైదానం అని చెప్పేసి 2 ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఏజెన్సీలో ఉన్న గిరిజనులు మైదానంలో ప్రాంతంలో ఉన్న గిరిజనుల హక్కులను మొత్తం కాలరాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏజెన్సీలో ఉన్న నాయకులు కొంతమంది చాకచక్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు మొత్తము వారి ప్రాంతానికే ఉన్న రిజర్వ్ స్థానాలు మొత్తము 11 స్థానాలు మొత్తం వారి జిల్లాలకి కేటాయించడం జరిగింది. దానివల్ల ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్న గిరిజనులకు చాలా తీరని అన్యాయం జరిగింది. దీనికోసం మేము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే ఎస్సీలకు ప్రతి జిల్లాకి జిల్లా యూనిట్ తీసుకున్నట్టు జిల్లా యూనిట్ ద్వారా ప్రతి జిల్లాకి 1-2 కాన్స్టిట్యున్సీలు ఎస్సీలకు ఉంటుంది. కానీ ఎస్టీలకు మాత్రం మొత్తం వన్ సైడే ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే అది రాష్ట్ర యూనిట్ తీసుకోవడం వల్ల మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది అంటే ఎస్టీలకు కూడా జిల్లా యూనిట్గా ఏర్పాటు చేయాలి. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. దాంతోపాటు భారత ప్రభుత్వము డీలిమిటేషన్ అని చెప్పేసి నియోజకవర్గాల పునర్నియోజకవర్గాలు చేస్తున్నారు. కాబట్టి భారత ప్రభుత్వాన్ని కూడా ఒక మాట చెప్తున్నాము, ఇక్కడ తెలంగాణలో మైదాన ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. రాబోయే డీలిమిటేషన్లో ఎన్నైతే ఎస్టీ స్థానాలు పెరుగుతాయో అవి మొత్తం మైదాన ప్రాంతానికే కేటాయించాలని, మేమేమి ఏజెన్సీ ప్రాంతానికి మేము అన్యాయం చేయట్లేదు, వారికి ఉన్నది మేము కావాలని మేము అడగట్లేదు. కానీ మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము. ఎందుకు అంటున్నామంటే ఏజెన్సీ ప్రాంతంలో 30% జనాభా ఉంటుంది, 70% జనాభా మైదానంలో ఉంటుంది. కాబట్టి మైదానంలో ఉండే గిరిజనులకు అసలు హక్కులు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ ఒక్కటి కూడా అసలు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు అసలు మాకు ఇన్ని హక్కులు ఉన్నాయి, మాకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం కూడా తెలియదు చాలామందికి. ఇక్కడ ఉన్న రాజకీయంగా కానీ చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు అంటే మీ వైఫల్యమేనా? అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాక మీరు అవగాహన తెచ్చుకోక ఉండడం మీ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యం? వాస్తవానికి మీకు ఒక చరిత్ర చెప్పాలన్నా, మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు కొన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అటు సైడు ఆంధ్ర సైడు ఉండి దాని మిషనరీ ప్రభావం వల్ల కొంతమంది రాజకీయ నాయకులు చదువుకొని అవగాహన తెచ్చుకొని కొంతమంది నాయకులు రాజకీయంగా కొంచెం ముందున్నారు. కానీ రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం నిజాం పరిపాలన ఉండి ఇక్కడ మొత్తము దొరలకు, గడీలకు, పటేల్గిరికి బానిసలు ఉండి వాళ్ళు వారి బానిసత్వంలో ఉండి అసలు
మనకి ఇన్ని హక్కులు ఉన్నాయనే విషయం వీళ్ళకు కూడా తెలియక చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం ఎంత ఇప్పటికీ 50 సంవత్సరాలైంది. గిరిజనులు ఇటు సైడు తెలంగాణలో ఉండే గిరిజనులకు రిజర్వేషన్ రావడానికి 50 సంవత్సరాలైంది. 50 సంవత్సరాలకు కూడా మొత్తము ఇంకా దగ్గర 5 సార్లు కాదు, దగ్గర 10 సార్లు ఎలక్షన్ జరిగితే అప్పటికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంటు ఖచ్చితంగా దీన్ని మా డిమాండ్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలని, అది పంపించే వరకు సేవాలాల్ బంజారా సేవాదళ్ ఖచ్చితంగా మేము పోరాటం చేసి తండాకు వెళ్తాము. ప్రతి ఒక్కరిని రూట్స్ నుంచి ప్రతి ఒక్కరిని తట్టి లేపి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రాబోయే టైంలో మేము ఒక డేటు ఖరారు చేస్తాం. త్వరలో ఒక డేటు ఖరారు చేసి హైదరాబాద్లో మొత్తము భారీ బహిరంగ సభ చేసి ఈ డిమాండ్ని మొత్తం భారతదేశాన్ని తెలియ విధంగా కోరుకుంటాము. దీనికోసం